నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జానకంపేట బస్టాండ్ సమీపంలోని భాస్కర్ ఇల్లు ప్రధాన రహదారి పక్కనే ఉంటుంది. అయితే తన అన్న కొడుకు వివాహం ఉండడంతో శుక్రవారం ఇంటికి తాళం వేసి నిజామాబాద్కు వెళ్లారు. అర్ధరాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి సుమారు 12 లక్షల విలువైన సొత్తును అపహరించుకు వెళ్లారు. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా సిఐ విజయబాబు, ఎస్ఐ వంశీకృష్ణ వారి బృందం పోలీసులు క్లూస్ టీంతో రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంట్లో చిన్న లాకర్ ఉంటుంది చూడు, అది పగులుతుందా? అది ఇంత ఉంటుంది చూడు, అది లాకర్ లేవని కూడా లేవు. అది కింద పెట్టుకునేది, అది 2 లక్షలు ఏముంటుంది. అది బంగారం షాపుల్లో అన్న బట్టలు జనరల్గా దీన్ని ఏమంటారు? అదే తినడానికి ఐటమ్ లెక్క ఆ ఐటమ్ అని చెప్పి చేసేస్తారు వెండిలు అట్లా. ఇది పిల్లలది బెడ్రూమ్. ఇక్కడ కూడా ఇవి సెర్చ్ చేసి ఇద్దరు